హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు ది ఇంపాసిబుల్ పల్స్. గత వీడియోలో మనం ఫెయిల్యూర్ని వెపన్గా ఎలా మార్చుకోవాలో చూసాం. కానీ చాలామందికి ఫెయిల్ అవ్వడం కంటే కష్టం మొదలు పెట్టడం. బ్రో, నా దగ్గర ఒక ఐడియా ఉంది, కానీ ఎలా స్టార్ట్ చేయాలో తెలియట్లేదు అని అడుగుతారా? ఈరోజు ఆ రహస్యాన్ని బద్దలు కొడదాం. మీరు కలగంటున్న ఆ కళల్ని, మీరు గెలవాలనుకున్న ఆ గోల్ని సాధించాలనుకుంటే మొదలు పెట్టడానికి ఈ 3 విషయాలు గుర్తుపెట్టుకోండి. నెంబర్ 1, పర్ఫెక్ట్గా ఉండాల్సిన అవసరం ఏం లేదు. మీరు పరిపూర్ణమైన ప్లాన్, పర్ఫెక్ట్ టైం కోసం వేచి చూస్తూ కూర్చుంటే ఎప్పటికీ మొదలు పెట్టలేరు. యాక్షన్ క్రియేట్స్ క్లారిటీ, నాట్ ద అదర్ వే అరౌండ్. మీరు మొదలు పెడితేనే తప్పులు తెలుస్తాయి, తప్పులు తెలిస్తేనే మీకు దారి దొరుకుతుంది. ఇప్పుడే ఈ క్షణమే మొదలు పెట్టండి. నెంబర్ 2, ద 5-minute రూల్. ఇది చాలా పవర్ఫుల్ టెక్నిక్. మీకు చాలా కష్టం అనిపించే పనిని కేవలం 5 నిమిషాలు చేస్తానని మీతో మీరే ప్రామిస్ చేసుకోండి. ఆ 5 నిమిషాలు అయ్యాక ఆపేయాలనిపిస్తే ఆపేయండి. కానీ చాలాసార్లు ఈ చిన్న పుష్ చాలు. మీలో ఎనర్షియా బద్దలవుతుంది, పని ఆటోమేటిక్గా కొనసాగుతుంది. నెంబర్ 3, మీ పనిని చిన్న చిన్న భాగాలుగా విభజించండి. సపోజ్ మీరు ఒక పెద్ద కొండని ఎక్కాలని అనుకుంటే కొండ పైభాగాన్ని చూసి భయపడకండి. మీరు వేయగలిగే మొదటి మెట్టు ఏంటో అది మాత్రమే చూడండి. సరే, మొదలు పెట్టడం ఎలాగో తెలుసుకున్నారు, కానీ అసలైన సక్సెస్ అంతా కొనసాగించడంలోనే ఉంటుంది. ఆ పట్టుదల మీకు అలవాటుగా మారాలంటే ఇంకొక 2 విషయాలు నేర్చుకోవాలి. మీరు ప్రతిరోజు మీ వర్క్ని కంప్లీట్ చేస్తే రిజల్ట్ ఆటోమేటిక్గా వస్తుంది. కష్టం వచ్చినా, ఫెయిల్యూర్స్ వచ్చినా మీ ప్లాన్ మార్చండి. మీరు చేసే ప్రాసెస్ని మార్చండి, కానీ మీ లక్ష్యాన్ని మాత్రం మార్చకండి. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మీరెప్పుడు మీరు చేసే ప్రాసెస్పై మాత్రమే దృష్టి పెట్టండి, మీ రిజల్ట్పై కాదు. విజయానికి సమయం పడుతుంది, రాత్రికి రాత్రి ఏమీ జరగదు. మీరు చేయాల్సిందంతా ఒకే ఒక్కటి, నిలకడగా ఉండండి. ఇప్పుడు మీరు 2 తెలుసుకున్నారు, ఎలా స్టార్ట్ చేయాలి, స్టార్ట్ చేసిన పనిని ఎలా కన్సిస్టెంట్గా చేయాలి అని. ఇంకేంటి చూస్తున్నారు? లేవండి. ఒక బుక్కు, పెన్ను తీసుకొని మీరు ఏ వర్క్ అయితే రేపటి నుంచి చేస్తా అని రోజు వాయిదా వేస్తున్నారో దానిపై విరుచుకుపడండి. ఒక్కసారి మిమ్మల్ని అన్న మాటలను గుర్తుకు తెచ్చుకోండి. నువ్వు ఏమీ చేయలేవు, నువ్వు ఎందుకు పనికిరావు అన్న ఆ నోళ్ళని మూసుకుపోయేలా మీ చేతలతో ఒక గట్టి సమాధానం చెప్పండి. నేను స్టార్ట్ చేసిన వర్క్లో కన్సిస్టెంట్గా ఉండలేకపోతున్నా, కన్సిస్టెంట్గా చేయలేకపోతున్నా అంటారా? ఒక్కసారి మిమ్మల్ని కని పోషిస్తున్న మీ తల్లిదండ్రులను గుర్తుకు తెచ్చుకోండి. వాళ్ళు మిమ్మల్ని ఇంత స్థాయికి తీసుకొచ్చారే, వారికి మీరు తిరిగి ఏమి ఇవ్వాలనుకుంటున్నారు? మీ ఫెయిల్యూర్నా? ఈ ఒక్కటి నీకే వదిలేస్తున్నా. ఇప్పటికి నీకు 20 సంవత్సరాలు వచ్చే ఉంటాయి. ఇప్పటి వరకు పేరెంట్స్ సంపాదించిన డబ్బుల్ని ఖర్చు పెడుతూ బాగానే గడిపేశావు. ఒక్కసారి వెనక్కి తిరిగి వాళ్ళ వైపు చూడు. వాళ్ళు నీ కోసం ఎన్నెన్నో సాక్రిఫైస్ చేశారు, కానీ నువ్వు ఇన్స్టాగ్రామ్ రీల్ చూసుకుంటూ టైం వేస్ట్ చేసుకుంటూ వాళ్ళు నీపై పెట్టుకున్న కలల్ని వమ్ము చేస్తున్నావు. ఇదేనా నువ్వు వాళ్ళ కోసం చేసే సాక్రిఫైస్? ఎప్పటికీ మించిపోయింది ఏం లేదు. స్టార్ట్ చెయ్యు, ఫెయిల్ అవ్వు, మళ్ళీ చెయ్యు, మళ్ళీ ఫెయిల్ అవ్వు. ఇలా నువ్వు ఎన్నిసార్లు చేయగలుగుతావో అన్నిసార్లు చెయ్యు. ఇంకా నా వల్ల కాదు అన్న ప్రతిసారి ఒకటి గుర్తుపెట్టుకో, ప్రతి ఫ్యామిలీలో ఒకడుంటాడు, వాడి వల్ల ఫ్యామిలీ మొత్తం మారిపోతుంది. వాడినే టార్చ్ బేరర్ అంటారు. మీ ఫ్యామిలీకి నువ్వే టార్చ్ బేరర్ అని ఫిక్స్ అయ్యి స్టార్ట్ చెయ్యు. ఇంకా ఎలాంటి ఫెయిల్యూర్ వచ్చినా నేను ఏమీ చేయలేదు. ఇది గుర్తుపెట్టుకో. కార్తో మీ ఫ్యామిలీ స్టేటస్ మొత్తం మారిపోవాలి. దానికి మాత్రం నువ్వే కారణం కావాలి. ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు మాత్రమే కారణం కావాలి. ఇప్పుడు ఈ క్షణమే ఎన్నాళ్ళు వాయిదా వేస్తున్న ఆ ఒక్క పనిని ఎలా మొదలు పెట్టబోతున్నారో కామెంట్స్లో నాకు చెప్పండి. మీ చర్యలతోనే మీ ప్రయాణం మొదలవుతుంది. కీప్ గోయింగ్, నెవర్ స్టాప్.